సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సమస్య పరిష్కారం కోసం తిరగని చోటంటూ ఉండదు. ఇక మీకు ఆ దిగులు అక్కర్లేదు. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిషాలయం బాబాగారి ఆశీర్వాదంతో గురువుగారు మీకు ప్రతి సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తారు. కేరళ తాంత్రిక్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబంలో సమస్యలు, ప్రేమ, వివాహం, అత్తాకోడళ్ళ సమస్య, భార్యాభర్తల మధ్య సమస్య, స్త్రీ వశీకరణం, అలాగే పురుష వశీకరణం, శత్రు వశీకరణ, లక్ష్మీ వశీకరణ, ఎటువంటి సమస్యలకైనా గురువుగారు తంత్రం వేసి వెంటనే మీ సమస్యని పరిష్కారం చేయగలుగుతారు. 24 గంటల్లోనే ఫోన్ ద్వారానే మీ సమస్యకి పరిష్కారం గురువుగారు తప్పకుండా చెప్తారు. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఒక్కసారి నీ బాబా మాట వినమ్మా, శుభవార్త వింటావు, ఆనందంతో ఎగిరి గంతేస్తావు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు పంపించిన సందేశం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఈ బాబా మాట ఖచ్చితంగా నువ్వు ఆలకించి తీరాలి. నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. ఒక్కసారి ఈ సాయి మాట విను. ప్రతిరోజు కూడా నీ బాబా చెప్పే ఒక సందేశాలను వింటూ ఎన్నో మంచి మార్గాల్లో వెళ్తూ ఉన్నావు కదా. ప్రతి ఒక్క పని కూడా నువ్వు అనుకున్నట్టే అవుతుంది కదా. అలాగే ఇప్పుడు కూడా నీ కోరికలు ఏవైతే ఉన్నాయో నాకు విన్నవించుకున్నావు. వాటికి సంబంధించిన ప్రతి పనిని కూడా నువ్వు ప్రారంభించాలని నిర్ణయం చేసేసుకున్నావు. ఒక్కసారి నీ సాయి తండ్రి చెప్పేది విను. ఇప్పుడు విను. నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది. ఇందులో నువ్వు చేయవలసిన పనులు ఏవైనా ఉండవచ్చు. కాబట్టి ఆలకించి వినమ్మా. ఒకవేళ నువ్వు వినకపోతే, ఆ పనులు చెయ్యకపోతే, నీవు చెయ్యాలనుకున్నటువంటి ఆ శుభం అనేది చేయిజారిపోతుంది. నువ్వు అలాంటి శుభాన్ని అందుకోలేవు కదా. అలా అందుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే. ఒక్కసారి నా మాట విను. కావలసిన పనులన్నీ చేయడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఆ శుభాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అతి త్వరలోనే నీ పనులన్నీ ప్రారంభించబోతున్నాను. ఆ రోజు ఎప్పుడో కూడా చెబుతాను తల్లి. ఒక్కసారి ఈ సాయి మాట విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వే ఒప్పుకుంటావు. అవును బాబా, మీరు చెప్పింది నిజమే అని. ఏ అవకాశం ఉన్నా నువ్వు ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఒక అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఆ అవకాశాన్ని ముందే చెప్తారు. ఆ విధంగా అవకాశం వస్తుంది అని నేను చెప్పాను. దానిని అందిపుచ్చుకోవడం నీ వంతు. ఒకవేళ ఈ సాయి మాట పెడచెవిన పెడితే ఆ అవకాశం నువ్వు చేజార్చుకున్నట్టే తల్లి. అందుకే నీ బాబా ఇంత నొక్కి మరీ చెబుతున్నాను. ఏ మాట చెప్పినా చాలా శ్రద్ధగా వినాలి, ఆలకించి వినాలి. అర్థమైంది కదా. నా బిడ్డలైన వారికి ఏం చెప్తున్నాను అంటే, నా సందేశం ద్వారా ఏం తెలియజేయాలి అనుకుంటున్నాను అంటే, సాక్షాత్తు ఈ సాయి తండ్రి అనుగ్రహం నీకు ప్రసాదిస్తాను. ఇప్పుడు నువ్వు ఈ మాట వింటున్నావు అంటే అది నీకైన శుభ సంకేతం. నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా. అది చెప్పడానికి పరుగు పరుగున వచ్చాను. ధన్యవాదాలు బాబా. కానీ ఒక్కసారి చెప్పు, నీ జీవితం అద్భుతంగా మారడం నీ కల్లారా నువ్వే చూస్తావు. నీ యొక్క జీవితంలో మంచి జరగడం లేదని ఎంతగానో ఓటమి ఎదుర్కొంటున్నావని కదా ఏడుస్తున్నావు తల్లి. అందుకే నీ కష్టతరమైన జీవితాన్ని మొత్తం కూడా మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా నువ్వు సంతోషించేలా మార్చాలని నేను అనుకుంటున్నాను. నీ ఆశలని నెరవేర్చేటందుకు, నీకు కావలసింది అందించేందుకు నీ సాయి తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. అందులో అసలు ఎలాంటి సందేహమూ లేదు. నీ సంతోషమే కదా నాకు కావాలి. అందుకోసమే నేను ఈరోజు నీకు ఒక శుభవార్తను తీసుకొచ్చాను. నువ్వు ఏ పనులు చేయాలో నేను దిశానిర్దేశం చేస్తూనే ఉంటాను. అవునా కాదా? నీకే అర్థమవుతుంది. ఆలోచించు. మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తున్నావు తల్లి? ఎన్ని రోజులు పాటిస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఏం కోరినా నీకు అందిస్తాను.
సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది. పైకి కనిపించే దాన్ని చూసి మోసపోవద్దు. ఎందుకు చెబుతున్నానో తెలుసా? కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు. అనవసరంగా ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ కూడా మాట్లాడవద్దు. అతి మాట అనేది ఎంతో గొడవలకు దారితీస్తుంది. ఈ బాబా నాకు ఎందుకు చెబుతున్నారు అనే ఒక సందేహంలో నువ్వు ఉన్నావు కదా, అది నీకు ఒక అలవాటుగా ఉంది. ఎవరైనా ఏదైనా అన్నారు అని తెలిస్తే అందులో నిజమో అబద్ధమో ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా నువ్వు ఎంతో తహతహలాడుతూ ఉంటావు, మాట తూలుతూ ఉంటావు, తర్వాత బాధపడతావు. అందుకే దేని గురించైనా 1కి 2 సార్లు ఆలోచించాలి. మాట జారితే తిరిగి తీసుకోవడం కష్టం కదా అమ్మా. కొంచెం కఠినంగా మాట్లాడారని వారిపైన కోపం పెంచుకుంటావా చెప్పు? ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చగలను తల్లి. నీ జీవితం మంచిగా నేను మారుస్తాను, ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాను. ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు, మాటలు నీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి కదా. చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు. ఏ పనినైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని ప్రవర్తించు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో. అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. చెడును దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం అతి గొప్పగా మారుతుంది. ఎవరైతే వాళ్ళు నాలుకను అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి, అలాగే అన్ని విజయాలే చేకూరుతాయి. నీ సాయి చెప్పేది ఖచ్చితంగా నువ్వు ఆచరించి తీరాలి. ఎప్పుడూ కూడా నీ మనసుని అలాగే నీ నాలుకని కట్టుబాటులో ఉంచుకో. అప్పుడే నీ మంచికి నువ్వే పునాది వేసుకున్నట్టు ఉంటుంది. నీకు మంచి చేసే బాధ్యత నీ చేతుల్లోకి నువ్వే తీసుకో. తర్వాత ఇతరుల చేతులకు ఇవ్వు. అది నీ బాబా అయినా సరే. ఎప్పుడు నేను తీసుకున్నాను, కానీ నీ ధైర్యం కోసం చెబుతున్నాను. నువ్వు కూడా బలపడాలి కదా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇతరులతో నీ బంధం అర్థం లాంటిదని గుర్తుంచుకో. దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా, పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వేనమ్మా. అలాగే కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో. ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఉండు. అప్పుడే ఏ పనిలో కూడా నువ్వు పూర్తి మనసు పెట్టుకోగలుగుతావు. నీ జీవితం ఇక ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా. ఈ బాబా మాట నీకు పూర్తిగా అర్థమైంది కదా. ఈ బాబా నీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పాను. కాబట్టి మొట్టమొదటిగా నీకే చెబుతున్నాను అంటే నువ్వు అదృష్టవంతునివే. ఈ మాట నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీకు ఈ సాయి ఆశీర్వాదం దొరికిందనే అర్థం. ఒక గొప్ప విషయాన్ని చెప్పారు బాబా. నాకు ఎంతోమంది కఠినంగా మాట్లాడుతున్నారు. వారి గురించి మీరు ఎలా చెడ్డగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అసలు మా మంచి కోరడమే లేదు, ఎప్పుడూ కూడా నన్ను ఏదో ఒకటి అంటున్నారు అని నన్ను నా దగ్గర ఎన్నోసార్లు వాపోయావు. ఇతరులు అనేవాళ్ళు అంటూనే ఉంటారు తల్లి. నరం లేని నాలిక ఎన్నైనా అంటుంది, కానీ నీ గురించి నీ మనసు గురించి తెలిసిన వాళ్ళు అలా అనరులే. నీ యొక్క కష్టం చేసే ఒక స్వభావాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. అందుకే కష్టాన్ని నమ్ముకుంటావు, అలాగే స్వార్థం లేకుండా కష్టపడతావు. ఈ 2 విషయాలకి నాకు ఎంతో ముచ్చటేస్తుంది. నీలో ఉన్న ఆ యొక్క కష్టం చేసే పట్టుదల అనేది ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళగలరు. ఒకవేళ అలా ఉండకపోతే కఠినంగా కొంచెం కష్టాలను ఎదుర్కోవలసిందే. ఎప్పుడూ కూడా ఒకరు ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఆ సమయమంతా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది. కానీ నీ మీద నువ్వు నమ్ముకున్నప్పుడు ఆ పని ఎంతో సులభంగా అవుతుంది. నీ పనులు నువ్వు ఎంతో సమన్వయంగా, అలాగే ఒక పద్ధతిలో మంచిగా చేసుకోగల స్థాయి నీకు ఉంటుంది. ఆ స్తోమత నీకు ఉంటుంది. ఆ యొక్క పక్వం నీకు తెలుసు. ఎందుకంటే నీ పనులు అందులో లాభమా నష్టమా, మంచిదా చెడుదా అని నీకే కదా తెలుసు. ఇతరుల చేతిలో నీ జీవితాన్ని, నీ పనులని, నీ యొక్క గెలుపుని, నీ విలువని, నీ యొక్క విజయాన్ని అలా పెడితే ఎలా నీది అవుతుంది? నీ విజయం కోసం నువ్వే పాకులాడాలి. నీ విజయం కోసం నువ్వే కష్టపడాలి. ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. బాబా ఎప్పుడూ కూడా నీతో కొంచెం కఠినంగా మాట్లాడినా సరే ఆ మాటల్లో అన్నీ కూడా నా బిడ్డల, నా భక్తుల ఎదుగుదల నాకు కనిపిస్తూ ఉంటుంది. అలా మాట్లాడినందుకు మీరు ఎదగాలి అని తెలుసుకొని పక్వపడాలి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి, మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అని నీ బాబా ఆలోచిస్తూ ఉంటారు.
లేదంటే మీరు అనవసరమైన నిర్ణయాలు తీసుకుని కొన్ని పొగడ్తలకి అలాగే కొన్ని చెడు సావాసాలకి లోనై నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే నీ తండ్రి ఈ బాబా ఎలా చూస్తూ ఊరుకుంటారమ్మా? అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను. తల్లి, కాస్త మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. నా బిడ్డల గురించి నేను ఆలోచించడం తప్పు కాదు. అలాగే తొందరపడి నీ జీవితాన్ని నరకం చేసుకోవడం మాత్రం నీదే తప్పు. ఆ తప్పును ఎప్పుడూ చేయకు. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే సరిదిద్దుకో. ఇప్పటి వరకు చేసింది ఒక లెక్క, ఇక మీద చేయబోయేది ఒక లెక్క అన్నట్టు నీ జీవితంలో నువ్వు పనులను ఆరంభించాలి. ఏదైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకొని అనవసరంగా నోరు జారి చేయి చార్చుకోవడం ఎందుకు చెప్పు? పోయిందని బాధపడడం ఎందుకు? అలాంటి స్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దు. ఈ బిడ్డల కోసం నేను ఎంత తాపత్రయపడుతుంటానో నా మాటలోనే నీకు అర్థమైంది కదా. సంతోషంగా ఉండాలనే నేను ఈ మాటలన్నీ చెప్పాను. నేను తప్పు చేశాను బాబా, ఇక నుంచైనా నేను మారుతాను. నా మార్పుని నువ్వే చూస్తావు. నా చేతల్లోనూ, నా మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, పనుల్లోనూ అన్నిటిలో నేను మార్పు చెందుతాను అంటే ఖచ్చితంగా నీ బాబా సంతోషపడతాను. నీ బాబా సంతోషపడితే నీకు మంచి రోజులు వచ్చినట్టే కదా. కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలు ఆచరించు. నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకో. అప్పుడే నీ పనులు ఏంటి అనేది, నీ విజయం ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. విజయాన్ని అక్కున చేర్చుకోవాలి అంటే కష్టపడాలి. అలాగే నా బిడ్డలు గొప్పవారైతే నాకే కదా ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకే నీకు ఉన్న కఠినమైన దారులన్నీ కూడా మూసివేసి నీ యొక్క విజయానికి ఒక సూక్ష్మ దారిని వెతికినట్లు మంచి దారిని ఏర్పరిచాను. నీకు హాని తలపెట్టబోతున్నారు అంటే నిన్ను హెచ్చరిస్తాను. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండు. ఎవరైనా సరే నీ శ్రేయభిలాషులు నీ మంచి కోరి వాళ్ళు నీకు దూరమైపోతూ ఉంటే వెంటనే నిన్ను హెచ్చరిస్తానమ్మా. అప్పుడు వాళ్ళని దూరం చేసుకోవద్దు. ఆ హెచ్చరిక అనేది నీకు మాట ద్వారానో, ఆలోచన ద్వారానో, ఎవరి ద్వారానో, ఒక పలుకు ద్వారానో, పాట ద్వారానో, ఎలా అయినా సరే ఒక సందేశం ద్వారానో రావచ్చు. ఆ యొక్క హెచ్చరికను నువ్వే పసిగట్టాలి. నీ స్నేహితులను దూరం చేసుకోవద్దు. నీ ఆత్మీయులకు ఎప్పుడూ దూరం అవ్వద్దు. వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది పక్కన పెడితే నీ మంచి కోరే వాళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు తల్లి. చాలామంది నీ ఎదుగుదల చూసి చెడు కోరుకునే వాళ్ళు, నువ్వు ఎదగకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు అని వారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉంటారు. కానీ నువ్వు వాళ్ళ వైపు దృష్టి మరలిస్తే నీ యొక్క ఎదుగుదల ఆగిపోతుంది కదా. అందుకే చెబుతున్నాను, నీ యొక్క ఎదుగుదలను ఆగడానికి ఏ ఒక్క క్షణం కూడా నువ్వు అనవసరంగా ఖర్చు చేయొద్దు, వృధా చేయొద్దు. నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాక నువ్వే అనుకుంటావు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ జన్మలో ఈ అదృష్టం రాదు. నా బాబా నాకు ఆశీర్వాదం ఇవ్వరు, నా బాబా సందేశాన్ని నేను వినలేను అని నీవే క్షుణ్ణంగా అర్థం చేసుకుంటావు. మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించు తల్లి. ఇదంతా కూడా ఎప్పుడూ చెప్పే సందేశమే అనుకోవద్దు. ఎందువల్ల అంటే ఈ బాబా నీకు ఒక మంచి విషయం చెప్పినా, కఠినమైన మాట అన్నా అన్నీ కూడా నీ యొక్క వృద్ధి కోసమే. నువ్వు అభివృద్ధిలోకి రావాలని కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతాను, హెచ్చరిస్తాను. నీ దగ్గర నేను ఎప్పుడూ కూడా బాధ్యతగానే ఉంటానమ్మా. మరొకసారి చెబుతున్నాను తల్లి, ఎవ్వరిని నొప్పించకు. ప్రతి ఒక్కరిని నువ్వు అనుకూలంగా ఉండు. అలాగే నీ యొక్క పనులు శ్రద్ధగా చేసుకో. అంతేకాకుండా నువ్వు మాట్లాడే విధానంలో ఇతరులకు ఎప్పుడూ కూడా బాధ కలగకుండా చూసుకో. అదేవిధంగా నీ పనులను ఇతరులకు అప్పగించకు. నీ పనులను సవ్యంగా నువ్వే చేసుకో. ఈరోజు పని ఈరోజే చేసుకో తల్లి. రేపటికి వాయిదా వేస్తే నీ యొక్క విజయం వాయిదా అయినట్టే. ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకో. ఇక నీకు ఏదైనా రావాలి అంటే అది తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక మాత్రం అవసరం. శ్రద్ధ సబూరితో ఉండు. ఈ రెండు నీకు ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని నమ్మి ముందుకెళ్ళు. ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటావమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.